ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. మరొకసారి ఈ ప్రభు శిష్యుడైన మత్తయిని గురించి మీతో పంచుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పుకున్నాం గత వారం. మత్తయి అంటే యెహోవా దానము. ఈయననే అల్ఫయి కుమారుడు ఆయన లేవి అని కూడా చెప్పబడ్డాడు. ఈయన యూదయ, ఇథియోపియా, పర్షియా ప్రాంతాలలో సువార్త పరిచర్య చేశాడు. ఇథియోపియాలో ప్రభు కొరకు హతసాక్షిగా జీవితాన్ని చాలించాడు. ఈ మత్తయి కపెర్నహూము అనే ప్రాంతానికి చెందినవాడు. కపెర్నహూము అనగా ఎ విలేజ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించే ఊరు, ఆదరణ కలిగించు ప్రదేశము అని అర్థము. పేరు బాగానే ఉంది, కానీ మత్తయి చాలా కాలం ఆదరణకు నోచుకొని వాడిగా ఉన్నాడు. అదేమిటండి అని అంటే, బికాస్ ఆఫ్ హిజ్ ప్రొఫెషన్. మత్తయి యొక్క వృత్తిని బట్టి మనుషుల ఆదరణ పొందుకోలేకపోయాడు. పుట్టుకకు ఇశ్రాయేలీయుడే, యూదుడే, కానీ యూదులందరి చేత, ఇశ్రాయేలీల చేత తృణీకరించబడిన వాడు. ఏమిటండి ఆయన ప్రొఫెషన్ అనంటే, ఓ భక్తుడు అంటాడు, కస్టమ్స్ ఆఫీసర్. సుంకపు మెట్టునొద్ద పన్నులు వసూలు చేయవాడు. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద పన్ను ఇంత చెల్లించమని నిలబెట్టి వసూళ్లు చేస్తూ ఉన్నవాడు. తనకిష్టం వచ్చినట్లుగా ఎంత అనుకుంటే అంత ప్రజల నుండి వసూళ్లు చేసేవాడు. అలాంటి సమయంలో ఈ మత్తయి తన జీవితంలో రెండు మాటలు విన్నాడు. గలిలయ సముద్ర తీరంలో పేతురు, ఆంద్రేను, యోహాను, యాకోబులను ఏ రీతిగా పిలిచాడో, అలాగే మత్తయిని నన్ను వెంబడించు, ఫాలో మీ, ఫాలో మీ. రెండు మాటలు మత్తయి జీవితంలో సమూలంగా మార్పును తీసుకొచ్చినాయి. ప్రియులారా, ఈ 2 మాటల పిలుపు మత్తయి విన్నప్పుడు ఆయన అంతరంగంలో, ఆయన హృదయంలో, ఆయన మనసులో కలిగిన ఆలోచన, ఆయన జీవితంలో కలిగిన మార్పు ఏమిటి అనంటే, ఆయన పిలిచిన పిలుపుకు తాను అప్పటి వరకు సంపాదించిన సంపదలన్నీ త్యజించిన నష్టము లేదు అనుకున్నాడు. హల్లెలూయా. అతి గొప్ప పిలుపును మత్తయి విన్నాడు. He thought it's worth living, it's worth sacrificing his whole wealth just to follow him. యేసయ్య ఇచ్చిన పిలుపును విన్నప్పుడు అప్పటి వరకు తాను సంపాదించిందంతా కూడా విడిచిపెట్టి
ప్రభుని వెంబడించటమే మహాభాగ్యంగా ఎంచుకున్నాడు. అందుకనే ఈనాటికి కూడా మత్తయి చరిత్రలో నిలువబడ్డాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించుదాం. మత్తయి శుభవార్త ఆయన రాశాడు. 28 అధ్యాయాలతో కూడిన సువార్త గ్రంథము. యూదులందరికీ కూడా యేసయ్య యోధా గోత్రపు సింహము అంటూ, మానవ ముఖము కలిగి రెక్కలు కలిగి ఉన్న రూపము కలిగిన వాడు అని యేసు ప్రభు వారిని లోకానికి చూపిస్తూ ఉన్నాడు. ఈ మత్తయి శుభవార్తలో అనేకమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన సువార్తల గ్రంథాల కంటే కూడా విశేషమైన రీతిలో ఈ మత్తయిలో మనం చూస్తాం. 23 ఉపమానాలు ఇక్కడ కనిపిస్తాయి. 10 అద్భుత ఆశ్చర్య కార్యాలు కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా 5 విశేషమైన గొప్ప బోధలు ఈ మత్తయి శుభవార్తలో కనిపిస్తూ ఉంటాయి. అందులో ఆ బోధనలో మొట్టమొదటిది కొండ మీద ప్రసంగము, ఆ తర్వాత మిషనరీ జీవితం, ప్రభు పరిచర్య కొరకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఆ తర్వాత 3వది ఉపమానాలు, 4వది సంఘ సంబంధమైన బోధలు, ఉపదేశాలు, చివరిగా యేసు క్రీస్తు వారి 2వ రాకడ లేక అంత్య దినాలను గూర్చిన ఉపదేశాలు. ఈ 5 భాగాలతో కూడిన ఉపదేశాలు ఈ మత్తయి శుభవార్తలో మనము గమనిస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా ఒకే ఒక్క మాట మనందరి దృష్టిలో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి గురించి చెబుతూ ఎక్కడ లేని రీతిలో యూదులకు హెబ్రీలకు భిన్నమైన రీతిలో మత్తయి ఇక్కడ 5 స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. 5 స్త్రీలు. మొట్టమొదట తామారుతో ఆరంభించి, తామారు దగ్గర నుండి రాహబు, అక్కడి నుండి రూతు, ఆ తర్వాత ఊరియా భార్య, చివరిగా కన్య అయిన మరియ. 5 స్త్రీలను యేసు ప్రభు వారి వంశంలో పొందుపరుస్తూ వారికి ఇవ్వబడిన ప్రాధాన్యత మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇదే 1వ అధ్యాయంలో అసలు యేసయ్య ఎందుకు పుడుతూ ఉన్నారు, ఎందుకు జన్మిస్తున్నారు, ఆయన ఏం చేస్తారు అని అంటే 1:23 అంటాడు, ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. యేసయ్య ఎందుకు ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నారు, ఎందుకు ఆయన జన్మించవలసి వచ్చింది, ఆ యొక్క అవసరత ఏమిటి అనే విషయాలు గమనిస్తే పాప పంకిలమైన మానవాళి జీవితంలో దేవుని సన్నిధి దూరం అయిపోయి అలమటిస్తూ ఉండగా అలాంటి వారికి నిత్యము తోడై ఉండటానికి యేసయ్య ఈ లోకమునకు ఇమ్మానుయేలు దేవునిగా అరుదించెను. దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ. మరి దాని ముగింపు ఏమని అంటున్నాడండి, ఎలా ఉందండి? మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువు యేసు క్రీస్తు వారు అంటూ ఉన్నారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ until the end of the earth.
నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఇమ్మానుయేలు దేవుడు సదాకాలం తన ప్రజలకు తోడుగా ఉండువాడు. ఎప్పటి వరకు తోడుగా ఉంటామండి అని అంటే, ఈ లోకము అంతమయ్యే వరకు నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ప్రియ దేవుని వీళ్ళరే, మత్తయిలో అనేకమైన విశేషాలు మనము చూస్తుంటాం. మత్తయి ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రేమను కోల్పోయిన వాడు, పోగొట్టుకున్నవాడు, తృణీకరించబడినవాడు, ప్రభు ప్రేమను పొందుకున్నవాడు. ప్రభుని వెంబడించడం ద్వారా ఆయన యొక్క కృపకు పాత్రుడయ్యాడు. అంత మాత్రమే కాదు, సదాకాలము ఉండే ఆయన సన్నిధి మత్తయి తన జీవితంలోనే కాదు, ప్రభుని వెంబడించు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుంది అంటూ ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ అనేకులను ముందుకు నడిపించిన గొప్ప పుణ్యశీలుడు, పునీతుడు మత్తయి అని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయం కాదు. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మత్తయి పునీతుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రభుని వెంబడించటానికి తన మనసు నిలిపినప్పుడు తాను పొందుకున్న, సంపాదించినదంతా కూడా వ్యర్థము అని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించాడు. అటు జీవితాలు కలిగి ఉందామా? నీవు ఒకవేళ మనుషుల యొక్క ప్రేమకు దూరం అయిపోయావేమో, వారి ఆదరణకు దూరం అయ్యావేమో. ప్రభు పిలుస్తున్నారు, ఫాలో మీ, నన్ను వెంబడించు. నీవు లేచి నీవు ఉన్న స్థితిలో ప్రభుని వెంబడించటం మొదలు పెడితే ఆయన కృపా కనికరాలు, ఆయన దయ, కరుణ, కటాక్షాలు పొందుకోవటమే కాదు, ఎల్లకాలము ఉండే ఆయన సన్నిధి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, మా స్తుతులకు పాత్రుడా, దయగలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం, నిన్ను స్తుతించి ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అయ్యా, ఈ లోకంలో ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి, ఆదరణకు దూరమైన ప్రజలను ప్రేమించి దయచూపి చేరదీసి మీరు దగ్గరకు పిలుచుకొని నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా, నీ అనుచరులుగా, నీ శిష్యులుగా మీరు చేసుకుంటున్నారు. స్తోత్రాలు నాయన. మత్తయి జీవితాన్ని బట్టి వందనాలు. కనికరము కలిగిన పట్టణమే, కనికరము కలిగిన ఆ యొక్క గ్రామమే, కానీ మత్తయి జీవితంలో అట్టి దయకు, కనికరానికి ఎక్కడ తావు లేకుండా పోయింది. అలమటించాడు, దుఃఖించాడు, శ్రమించాడు, చివరకు నీ పిలుపుని విని పొందుకున్నాడు. స్తోత్రాలు నాయన. నీ మాటలు వింటున్న నేను, మేమందరం కూడా అటు నీ కృపకు, దయకు పాత్రులమై నీ సన్నిధిలో వర్ధిలో బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. నీ ఆదరణ, ఆశీర్వాదాలతో నింపండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డ, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, మేళ్లతో నింపమని, నీ కొరకు బలపరచబడి నీ అభిషేకాన్ని పొందుకున్న వారై నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం, కనికరము, దయ ఆయన మాటలు విని ఆయనకు లోబడి ఆయన వెంబడించు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.